లో ఉన్నారు కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, భారత రాష్ట్ర సమితి నుంచి దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. రైట్, కోటేశ్వరరావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. దాదాపు నేను 5 రోజుల పాటు సమావేశాలు, 8 రోజుల పాటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఓటా అండ్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగాయి. 48 గంటల పాటు చర్చ కూడా జరిగింది. ఓవరాల్గా 8 రోజుల ఈ నిడివిని 8 రోజుల పాటు జరిగిన చర్చను ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా, ఆ తర్వాత తాజాగా జరిగినటువంటి అంటే నిన్న జరిగినటువంటి శ్వేతపత్రం అయినా, అంతకుముందు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి కాగ్ నివేదిక అయినా కానీ, ఈ 3 అంశాల్లో లేదా ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లోపాలని ప్రధానంగా జనం ముందుకు తీసుకొచ్చేందుకు అధికార పక్షం ప్రయత్నించింది. దానికి ధీటుగా మేము చేసిందేమీ లేదు, ఏదన్నా ఏదన్నా ఒక పగులు ఏర్పడితేనో, లేకపోతే ఒక మేము కట్టినటువంటి ప్రాజెక్టులు కాదు, గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులకు కూడా పగుళ్ళు ఏర్పడ్డాయి, లేకపోతే కడెం ప్రాజెక్టుకి గేట్లు కొట్టుకుపోయాయి, దీన్ని పెద్దగా చూపిస్తున్నారు, మమ్మల్ని దోషులుగా చేస్తున్నారు అని చెప్పడమే కాకుండా చివరికి కాగ్ నివేదికను కూడా తిరస్కరించే దిశగా ప్రతిపక్షానికి చెందినటువంటి పెద్దలు టీవీ డిస్కషన్స్ లోను, అదేవిధంగా అసెంబ్లీ బయట కూడా మాట్లాడటం అనేటువంటిది మొత్తంగా చూసినప్పుడు ఉంది. అంటే వీళ్ళకి శ్వేతపత్రంలో సరే కొన్ని తప్పులు ఉన్నాయంటున్నారు, ఆ తప్పులు ఉన్నాయా లేదా అనేటువంటిది దాన్ని అందరం వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఉంటే ప్రభుత్వం కానీ లేదా బయట సమాజం కానీ దాన్ని సరి చేసుకోవాలి. కానీ కాగ్ నివేదికలో ఉన్నటువంటి అంశాలను కూడా తిరస్కరిస్తున్నారు అంటే వాస్తవాలని, ఎందుకంటే కాగ్ అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, దానికేమి ఫలానా ప్రభుత్వం ఫలానా పార్టీ అనేది ఉండదు. రెండోది, ఆ కాగ్కి ఇచ్చినటువంటి నివేదికలన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే. ఎందుకంటే అది పాత కాగు ఈ సంవత్సరం లేదా వర్తమానంలో ఉన్నటువంటి వాటిని చేయదు, గతంలో చేసినటువంటి పనులకు సంబంధించి ఆడిట్ చేస్తారు తప్ప ఇప్పుడు కాదు. అందుకని బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నివేదికలు, ఫైల్స్, వీటన్నిటి మీద చేసినటువంటి ఆ విమర్శను కూడా వాళ్ళు అంగీకరించట్లేదు. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధంగా వాళ్ళ ప్రచారం ఉండబోతా ఉంది, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రచారం, లేకపోతే ఎదురుదాడి లేదా ఆత్మరక్షణ, ఇవి ప్రధానంగా కనిపించినటువంటి ధోరణి అనేది నాకు. అంటే బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా కొనసాగుతున్న క్రమంలోనే, ఆ సందర్భంలోనే అధికార పక్షం మేడిగడ్డకు వెళ్ళడం, విపక్షం సెలవు నల్లగొండ వెళ్ళడం, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గతంలో ఎన్నికలకు ముందు ఆ మేడిగడ్డ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక ఐకానిక్ గా, లేకపోతే ప్రపంచంలో మరొక వింతగా చూపించి జనం ముందు దాన్ని ప్రదర్శించి జనాన్ని తీసుకెళ్లి యాత్రలు చేసినటువంటిది ఆనాడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకోవడానికి అది ఎంచుకున్నటువంటి మార్గం. అది రివర్స్ అయింది. మేడిగడ్డలో జరిగినటువంటి పరిణామాలు లేదా ఇతర బ్యారేజీల్లో తలెత్తినటువంటి లోపాలు, వీటితోటి దాని సీన్ రివర్స్ అయ్యి దాన్ని ఆ లోపాలనే మళ్ళా చూపించడానికి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా మళ్ళా అటువంటి యాత్రలకే చేసుకుంది. ఇది రెండు వైపులా సాగుతున్నటువంటి ఒక మైండ్ గేమ్, లేకపోతే ప్రదర్శనలు. రెండోది, బీఆర్ఎస్ నల్లగొండకు వెళ్ళి అక్కడ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూస్తే, ఏదో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించగానే ఇక మొత్తం నీళ్లన్నీ కూడా బంద్ అయిపోయినట్టు, ఒక చుక్క కూడా నల్లగొండ లేకపోతే ఈ వైపున ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు ఒక్క చుక్క కూడా రాదు, ఇంకా అయిపోయింది అని చెప్పేసి ఆ పద్ధతుల్లో ఆయన మాట్లాడటం అనేది అది అతిశయోక్తితో కూడినటువంటి వ్యవహారం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించినంత మాత్రాన ఆ నీళ్ళని ఎవరు తీసుకెళ్తారు? కేంద్రం తీసుకెళ్ళదు, లేకపోతే మొత్తం రాష్ట్రం పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళదు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే జనంతో ఆడుకుంటున్నారు వీళ్ళు, వాస్తవాలు చెప్పటం లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పినటువంటి అంశం ఏంటి, ఫైనల్ గా మేము ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మేము ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోము, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీటన్నిటిని అప్పగించిన తర్వాత ఆ నివేదిక వచ్చిన తర్వాత చేస్తామని చెప్పేసి ఫైనల్ గా అసలు విషయం చెప్పారు. అందువలన ఈ ఎన్నికల వరకు ఈ వాద ప్రతివాదాలు, ఈ ఆరోపణ ప్రత్యారోపణలే కొనసాగుతాయన్నది గమనించాలనేది నాకు.
రైట్ దిలీప్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు ఓటా ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశంలో ఎజెండాలు పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం కేఆర్ఎంబి వరకు పరిమితం చేశారు. అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే మీరు అధికార పక్షం విపక్షం ఫైట్ చేసిందన్నది అది ఓపెన్ సీక్రెట్. కానీ మీరు కాళేశ్వరంపై మీ చర్చ, అంటే మీ లక్ష్యం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ఒక విఫల